సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, మనకి అతి త్వరలో అక్షయ తృతీయ రాబోతోంది. ఇంకా అక్షయ తృతీయ అంటే ఇంకా చెప్పనే అవసరం లేదు. ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు బంగారం వెండి ఎంతో కొంత అట్లీస్ట్ 1 గ్రామం 1 అరగ్రామం అయినా కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుందామన్న సెంటిమెంట్ అయితే ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువైంది. కాబట్టి సరే, గత కొద్ది రోజుల నుంచి బంగారం వెండి ధరలకి సంబంధించినటువంటి రేట్ల ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉంది. అవునండి. అండ్ ఈ మధ్య యుద్ధాలకి సంబంధించిన ఉద్రిక్తతలు, తర్వాత ఈ క్రూడాలకి సంబంధించిన ప్రైసెస్ వాటి పెరగడం తగ్గడం ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి బంగారు వెండి ధరల పరిస్థితి ఎలా ఉంది, అండ్ ఈ అక్షయ తృతీయకి బంగారం కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ రేట్స్ వచ్చి 1,51,000 ఆ రేంజ్ ఉందండి ఇండియాలో. లాస్ట్ 1 మంత్ బ్యాక్ అయితే 1,25,000 1,30,000 దాకా వచ్చింది. సో సిల్వర్ కూడా చూస్తే ఇప్పుడు 2,50,000 దగ్గర ఉంది. అంతకుముందు 2,20,000 ఆ రేంజ్ వచ్చింది. సో ఈ అక్షయ తృతీయ మనం లాస్ట్ నవంబర్ డిసెంబర్ చూస్తే అసలు ఇంత తక్కువ అయితే అనుకోలేదు. 2 లక్షలకి వెళ్ళిపోద్ది గోల్డ్ అనుకున్నాం. గోల్డ్ 2 లక్షలు, సిల్వర్ 4,20,000 4,30,000 దాకా పోయింది దీపావళి ఆ టైం. ఆ రేంజ్ లో చూస్తే సిల్వర్ 10 lakhsకి వెళ్ళిపోద్దేమో అని చాలా జరిగాయి. అలాంటిది ఇప్పుడు 2,50,000 వచ్చినప్పుడు కొనద్దని ఎందుకు చెప్తాం, కొనుక్కోనే చెప్తాం. ఎందుకంటే తగ్గింది, బాగా తగ్గింది. గత 2-3 months బ్యాక్ రేట్స్ తో పోల్చుకుంటే బాగా తగ్గింది. అంటే మనం పాత రోజుల్లాగా ₹1,00,000కి 80,000కి అనేది ఇంకా ప్రెసెంట్ ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి లేదు. ఇంటర్నేషనల్గా చూసుకుంటే 4,800 దగ్గర గోల్డ్ ఉంది. అలాగే $80 దగ్గరేమో సిల్వర్ ఉంది. సో ఇప్పుడు మనకి 80,000 వచ్చినప్పుడు గోల్డ్ ఇంటర్నేషనల్గా 2,500 దగ్గర ఉన్నప్పుడు మనకి 80,000 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు దాదాపు డబుల్ అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా గోల్డ్ సిల్వర్ యావరేజ్గా మనం చూసుకుంటే 20% మూవ్మెంట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 3 years 60% మూవ్మెంట్ ఇక్కడ కనపడుతుంది. ఒక 20% ఎక్స్ట్రా ఉంది. కాబట్టి అది మ్యాచ్ అవుతుంది. కానీ ఇప్పుడు 1,30,000 నుంచి 1,50,000 మధ్యలో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో అయితే ఏంటంటే ఎక్కువ వాల్యూమ్స్ జరగట్లేదు. అందరూ స్టక్ అయిపోయి ఉన్నారు. మన ఇండియన్స్ అందరూ కూడా హై లెవెల్లో కొనేసారు గోల్డ్ సిల్వర్, వాళ్ళందరూ బాగా స్టక్ అయి ఉన్నారు. సో చాలామంది సిల్వర్ బాగా కొనేసారు, హై రేట్లో 3 లక్షల నుంచి బాగా కొన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి ఏంటనేది ఆలోచిస్తే అక్షయ తృతీయ నాడు నిజంగా గోల్డ్ కొనుక్కోవచ్చు. అయితే మీకు చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు షాపుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళేమో ఆ రోజే హై రేట్లు పెడతారు. సో తరుగు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం డిజిటల్ కూడా ట్రై చేయొచ్చు. మనం గోల్డ్ కొనాలి కానీ ఇప్పుడు ఆర్నమెంటే కొనాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పుడు డిజిటల్లో మంచి మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్ ETF, గోల్డ్ బీస్ ఉన్నాయి. అలాగే గోల్డ్ 1 గ్రామ్ ఈ గోల్డ్ కొనుక్కోవచ్చు, లేదు బిస్కెట్ కొనుక్కోవచ్చు, అలా కొనుక్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ రోజు షాప్స్లోకి వెళ్ళి మనం చాలా రేట్లు ఉంటాయి డెఫినెట్గా. అలాంటివి కాకుండా ఇది కూడా ఆల్టర్నేట్గా చూసుకోవచ్చు అనేది నాకు ఈ మధ్య రియలైజ్ అయ్యాను నేను. ఎందుకంటే ఆ రోజు మేము కూడా వెళ్దామని చూస్తే అసలు విపరీతమైన షాప్ హడావుడి. దాని బదులు అదే మనం ETF కొనుక్కొని గోల్డ్ బీస్ కానీ వీటిలో కొనుక్కోవడం ద్వారా మంచిది. అయితే గోల్డ్ని మనం ఏంటంటే ఒక స్టాండర్డ్ రూల్ ఏంటంటే 30% ఆఫ్ అవర్ అసెట్లో పెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్లో. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఒక 5 years లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. దానివల్ల మీకు ఏంటంటే అసెట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మంచి గోల్డ్ షేర్లు ఎలా కొంటామో అలా ఇప్పుడు మనకి ఒక అవకాశం ఉంది. ఈవెన్ ETFలో కొనుక్కోవచ్చు, లేదా గ్రామ్స్ లెక్కను కూడా కొనుక్కోవచ్చు. అలా తీసుకోవటం వల్ల బాగుంటుంది. సో ఇప్పుడు రేట్ అయితే ఎటు ఎఫర్డబుల్గానే ఉంది. మనం ఉన్నాం అంటే ఎప్పుడు గోల్డ్ మనకు వచ్చే శాలరీ కన్నా కొంచెం దూరంలోనే ఉంటుంది. ఎప్పుడైనా మనకు వచ్చే శాలరీ కొంచెం దూరంలో ఉంటుంది. అయితే ఏంటంటే గోల్డ్ ఎక్కువ కొనటం వల్ల మనకి ఇప్పుడు ఇండియా గ్రోత్కి మామూలుగా ఆలోచిస్తే ఒక రకంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఒక రకంగా ఉన్నాయంటే ఆ గోల్డ్ వల్లే. ఆ గోల్డ్ మనం కొనటం అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అవటం వల్ల ఇండైరెక్ట్గా మనం అసెట్ గెయిన్ చేస్తున్నాం. సో అది ఒక అడ్వాంటేజ్. సో కొనుక్కోవాలనే నేను సజెషన్ చేస్తున్నాను. సో మొత్తానికి ఒక 2-3 నెలల కంటే ముందు ఉన్న ధరలతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ చాలా వరకు ఇప్పుడు ధరలు తగ్గాయి. ఇంతకంటే అసలు తక్కువ కాబట్టి
ప్రస్తుతానికి 1,50,000 అంత ఉంది. అవునండి. ఇంకా అంతకంటే తగ్గవు కాబట్టి ఏదైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇప్పుడు డబ్బులుంటే మాత్రం కొని పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఫర్దర్ గా ఇంతకంటే ఎక్కువ పెరగవచ్చు అండ్ ఇంతకంటే తక్కువ మళ్ళీ వెనక్కి వెళ్ళదు కాబట్టి. ఒకవేళ వెళ్ళినా ఒక 1,25,30 అయితే బేస్ లెవెల్ కనపడుతుంది. లాస్ట్ 3 months నుంచి చూస్తున్నాం కాబట్టి $4,500 అక్కడే ఉంది. కాబట్టి పెద్ద ఇంకా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి కానీ ఎందుకంటే వార్ తగ్గింది అనుకోండి అప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ సిల్వర్ మీదకి మళ్ళీ వెళ్తాయి. కాబట్టి ఇది ఒక ఏంటో చాలా మంది 1 lakh వచ్చేస్తుంది అనుకుంటున్నారు కానీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. 1 lakhs అంత దూరం అయితే పోలేండి. ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో వస్తే హ్యాపీ. బట్ ఇప్పుడు ఏంటంటే ఓకే అలాంటి వాళ్ళకి కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొని తగ్గినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. రైట్. సో మొత్తానికి బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అని పదే పదే ఆలోచించే కంటే ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న ధరలు మాత్రం అంటే ఇప్పుడున్న ఈ ప్రైసెస్ ప్రకారం మాత్రం కొనిపెట్టుకోవచ్చు. కొంత రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి.